వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. పెయింటింగ్ సౌండ్ అది దిస్ కాల్ మెడిఫైయింగ్. సపోర్ట్ చేయరు మా ఇంట్లో. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వేస్తారు మా అన్న రూమ్కి మొత్తం ఈ గోడ అంతా ఇట్లా అవుతుంది కాబట్టి వేపిస్తుంది. పట్టేసినాం ఇట్లా. సో దిస్ ఇస్ ఇసుక మాదిరి ఉంటుంది. ఈ సెల్ఫీ వాళ్ళకూడదు మనం చూసినాం నేను కాదు. ఇదంతా అదే ఇట్లా ఆడేపిస్తాం. ఇది కింద ఊడిపోయింది. అదే కలరు కానీ కొంచెం లైట్. ఈ కలర్కి సేమ్ కలర్ పైన వైట్ వేసేసారు అనుకుంటా లైట్ కనిపిస్తుంది. ఈ కలర్ డిఫరెన్స్. మొత్తం పెయింట్ల డబ్బాతో నింపేసారు. సామాన్లన్నీ బయట పెట్టి పొద్దున 5-6 అనుకోరు క్వార్టర్ 5 మొత్తం తీసినాం బయటకి. నిన్ననే సగం తీసేసినాం, ఇంటి పైన పెట్టినాం. నిన్న ఈ రూమ్ ఖాళీ చేసినాం. ఈరోజు ఈ రూము వాళ్ళు ఖాళీ చేసినాం. ఈ సెల్ఫ్లలో కూడా మార్చేసి చేద్దాం. మొత్తం చిమ్ట అయిపోయాం. ఇదే పెయింట్. ఈరోజు రేపు ఎల్లుండి సండే లోపల అయిపోతుంది మొత్తం. ఇంట్లో వచ్చి వండుకోవాలంతే సండే లోపల. అవుతుంది 9 కరెక్ట్ 9:01 అవుతుంది. డోర్ తీపిచ్చేసినాం. కొత్త డోర్ వేపిస్తారు. అలా గొప్పతనం కష్టపడాల్సిన ఇదే కలర్. ఈ హాల్లో అయితే ఈ కలర్. ఈ హాల్ ఈ పింక్ టైప్ పింక్ అన్న. ఇదేం కలర్ అన్న? టైప్. ఇక్కడ వైట్ పెయింట్ వస్తుంది. కిచెన్లో కూడా అంతే. ఈడ సేమ్ పెయింట్ కొంచెం లైట్ స్ట్రక్చర్ వేసినాం. చెప్పినా కదా దీని పెయింట్ రేపు వేస్తారు మొత్తం కూడా. కాబట్టి సగం వేసిర్రు అనమాట. పొద్దున ఈ సందు కనిపిస్తుందా? ఇట్లా తిరుగుతా ఇట్లా చేయబెట్టినా అది ఊడిపోయాను. ఇప్పుడు అది వేస్తుర్రు. అది వేసినాక ఇదంతా క్లీన్ చేసి ఇప్పుడు డోర్ పెడుతున్నాం. డోర్ పెడితే ఆ బట్టలన్నీ మీకు లైటింగ్ అట్లా కనిపిస్తున్నాయి. ఆ బట్ట ఉంటాయి. డోర్ పెట్టినాక రేపు పెయింట్ వేయము, ఎల్లుండి అట్లా వేస్తాం. ఎల్లుండి అట్లా వేసి సండే లోపల అయిపోతే 5th సినిమా పోనీకి ట్రై చేస్తాం. లేకపోతే 6th కష్టం. 7th పోటీ పోతున్నాం కాబట్టి 6th ట్రై చేస్తాం. ట్రై చేస్తాం. 5th నైట్ సాయంత్రం పోతాం. అంటే 6 అట్లా, లేకపోతే నైట్ 9 o'clock పోతాం. లేకపోతే మధ్యాహ్నం షోలోనే పోతాం. అంటే సెకండ్ షో అన్నా నైట్ షో అన్నా పోతాం. నైట్ షో అంటే సెకండ్ షో ఫస్ట్ షో కన్నా నైట్ షో కన్నా పోతుంది. బస్సు ఆర్డర్ ఉంటుంది అన్నమాట. కటింగ్ చేసినప్పుడు నేను గుంజుకొని వస్తున్నాను కాబట్టి చూద్దాం. ఇది డే 1 ఏమంటారు. ఓకే బాయ్. కలుగుతుంది. ఇప్పుడు మొత్తం అయిపోయినాక ఇప్పుడు బయట సామాన్లన్నీ లోపల చూసాను.
అవన్నీ లోపల పెట్టాలి. ఆ రూమ్లో ఇటు సైడ్ ఉన్న చెట్టు సైడ్ దగ్గరకు ఉన్న చెట్టు దగ్గరకు ఉన్నది మంచం అవన్నీ అటు ఆ రూమ్లో పెట్టింది. ఇప్పుడు ఈ రూమ్లో బీరువా దేవుడు అంటే ఆ రూమ్కి పోతుంది. ఆడొక బెడ్ ఉంది కదా, పెద్ద బెడ్, అది ఈ రూమ్కి వస్తుంది. ఈ గోడకి వస్తుంది. ఇక ఈడున్న బెడ్ను మంచమేమో అటు వేయాలి. అంటే బైక్ 3% ఛార్జింగ్ ఉంది. సెకండ్ డే కింద వస్తున్నా, మొత్తం క్లీన్ చేస్తున్నా. మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఒక కప్పు వలగొట్టేసిన, తినేసినాం. అవన్నీ కడిగినాం, నేను కడిగిన. ఇంకా కడిగేటివి ఉన్నాయి, అవి కడగాల. స్నాయం వండుకున్నా నేను ప్రస్తుతానికి. బ్లాగ్ అదే డైట్ అప్లోడ్ చేసి ఇట్లా ఏమనుకోకండి. నైట్ పెట్టేసి వండుకున్నాం, వైఫై లేదు కాబట్టి కరెంట్ వేసిన వాళ్ళు. సాయంత్రం అయిపోయింది. డాడీ కటింగ్ చేయించుకోమంటారు. ఊరికి పోతున్నావు కదా, కటింగ్ చేయించుకోరు ఇద్దరికి, మా అన్నకి నాకంటే మా అన్నకి ఎక్కువ పెరిగింది. ఇట్లా చూడడానికి ఇట్లా ఉంటుంది అని చూపిస్తాను. ఇట్లా లేచి ఇట్లా అనుకొని ఇట్లా బయటకు వచ్చిన, లేచిన ఇట్లుండే జుట్టు. ఇందాక లేచినాక అప్పుడు పోయి కటింగ్ చేయించుకోవాలి. అంటే నాకు ఎత్తు ఉంటుంది అన్నమాట, అది ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు బట్టలు అనేవి వచ్చి మొత్తం ఇంకా అవుతుంది పని. రేపు ఒక్కరోజు ఉంది పెయింట్ వేసేది, చూపిస్తా. మొత్తం పెయింట్ వేసాక ఎట్లుంటుందని మళ్ళీ ఒక వీడియో తీస్తా. ఇటు సినిమా కూడా పోవాలా. రైట్, ఇట్స్ ఓకే. అట్లున్నా ఈరోజు 2 రోజులైంది వర్కౌట్లు చేయక. ఇప్పుడు చేసేసి స్నానం అయినాక చూస్తా. హనుమాన్ పుషప్స్ అన్న సబాటీస్ అన్న కొట్టేసి కథం పట్టించేసి ట్రైసెప్స్ ఒక వేరియేషన్ 3 reps చేసేసి బైసెప్స్ అవన్నీ రెప్స్ బాడీ కొట్టేసి లెగ్స్ రేపు అన్న ఎల్లుండన్నా చూద్దాం. థర్డ్ డే సర్ద్ అయింది. ఇప్పుడు టికెట్లు బుక్ చేస్తాం. ఇటు 3 మధ్యలో ఎగ్జాక్ట్ మధ్యలో ఉన్నాయి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సర్దైంది. ఈడ పెయింట్ ఊసిపోయింది, ఇక్కడ పెయింట్ వేసి ఇప్పుడు దీనికి వేయాలి. దీనికి వేస్తారో ఏమైనా తెలియదు. ఇప్పుడు బయట పెయింట్ వేయాలి. ఈ లోపల స్ట్రక్చర్కి వేయాలా అంతే. ఊరికి కాడకు వచ్చినాక ఈ గోడకి స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇవన్నీ వేయాలి పెయింటింగ్. స్టిక్కర్ అన్న పెట్టేస్తాం. ఇది రూమ్. దేవుడు దాంట్లో అడకలు అవి పెట్టినాం, దీంట్లో ఏమో దేవుణ్ణి పెట్టేసినాం. పోయింది ఇదంతా. ఈడ కూడా వేస్తారు పెయింట్. ఆ గేట్ తిప్పాలా అంతే. పెట్టినాం. ఆడుండే ముందు ఇది పెట్టినాం. నా చిన్నప్పుడు కారు, అంటే నేను 6 years 5 years ఉన్నప్పుడు కారు ఇది. అప్పుడే మొత్తం పెంట వేసి ట్రై చేసి ఇప్పుడు మొత్తం ఇది తీసి మళ్ళీ కొత్తగా తయారు చేయడానికి ట్రై చేద్దాం. మధ్యాహ్నం అయిపోయింది అనమాట. పెయింట్ వేసేసారు వైట్ కలర్. బీరువా ఇటుదేమో ఇటు పెట్టు, ఇటుదేమో ఇటు పెట్టు. పైన టెక్స్ట్లు అవి పెట్టాలి.
ఇప్పుడు ఆడ మెషిన్ పెట్టినాం, ఇదంతా కూడా ఆడ ఈ గోడకి స్పైడర్ మ్యాన్ అవన్నీ వేద్దాం అనుకుంటున్నాం, అందుకే వేస్తారు. ఇప్పుడు బయట డోర్లకు వేసేసారు, దీనికి వేసేసారు, క్లియర్ పడతలే. ఎండింగ్ పని అంతా అయిపోయింది. వెనకాల సేమ్ అనుకోకరి వేరే డార్క్ వేసినాం. దిస్ థింక్ దట్ ఈస్ ఇంకోటి మీకు చూపిస్తాం, మీరు షాక్ అవాక్ అవుతారు. వావ్ అంటారు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎట్లా ఉందా? చిన్నప్పుడు ఇట్లానే ఆడుతున్నాము. నేను మామూలుగా తీయొద్దు, ప్రొఫెషనల్ తీయాలి. రేపు సినిమా పోతున్నాం గాయస్, వీడియో లేట్ వస్తాయి అన్నీ, ఏమనుకోకురి. అన్నీ ఒకటేసారి వస్తాయి అన్నమాట, అన్ని వీడియోలు 2 వీడియోలు ఒకటేసారి వస్తాయి. ఎడిటింగ్ కూడా చేయాలి, ఇంకా నేను స్టార్ట్ చేయాలి. నేను ఇప్పుడే చూపించాలనుకుంటలే, పెయింట్ వేసిన ఇల్లు ఇప్పుడే చూపించాలని అనుకుంటలేను. అంటే ఈ బ్లాక్ ఒకటి వేసేసి ఈ పెయింటింగ్ తెచ్చి తమిళ్ డిజైన్ చేసి ఒకటి ఇటు 3 సినిమా పోతున్నాం, అప్పుడు ఆ వీడియోలో చూపిస్తాం పెయింట్ వేసి. బాయ్. చేయబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇంకోటి మీరు లైక్ చేస్తారు, చూస్తున్నా లైక్ చేస్తారా, మీరు కామెంట్ చేసి ఏదో ఒకటి నాకు ఇట్లా అనిపిస్తుంది సపోర్ట్ చేస్తారు, రెచ్చిపోవచ్చు తెలుసు. ఓకే బాయ్.